వెల్కమ్ టు కీటాక్స్. పవన్ కళ్యాణ్ కుర్చీ గురించి చంద్రబాబు ఎందుకంత వర్రీ అవుతున్నారు? కుర్చీ అంటే ఆ కుర్చీ కాదు, ప్రధాని హాజరైన సభా వేదిక మీద పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన సీటింగ్ మీద చంద్రబాబు పడుతున్న టెన్షన్ చూసిన తర్వాత ఆలోచన గల వాళ్ళకి అసలు వాస్తవాలు అర్థమవుతున్నాయి. టీడీపీ క్యాడర్ లోను టీడీపీని గుడ్డిగా అభిమానించే వాళ్ళను ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ మరింత పెరుగుతున్నాయి. ఎందుకో డీటెయిల్ గా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. ఏపీలో గెలిచి 130 పైగా సీట్లతో అధికారంలోకి వచ్చేసాము. కేంద్రం కూడా మన మద్దతు మీదే ఆధారపడి ఉంది. అయినా గానీ చంద్రబాబు మోడీకి వంగి వంగి దండాలు ఎందుకు పెడతారు? పవన్ కళ్యాణ్ కి ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారు అనే ప్రశ్నలు టీడీపీ క్యాడర్ లోను నాయకుల్లోనూ చాలా ఉన్నాయి. చంద్రబాబు ముందు కూడా అవే ప్రశ్నలు వినిపిస్తూ ఉంటాయి. వాటిని కామ్ డౌన్ చేసేందుకు చంద్రబాబు పదే పదే ట్రై చేస్తూ ఉంటారు. ఆఖరికి అమరావతి రైతులతో జరిగిన సమావేశంలో కూడా మీ మద్దతు మీద కేంద్రం ఆధారపడింది, మీరు అనుకుంటే అవుతుంది అంటే అలా అనొద్దు, కేంద్ర రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలి అని చంద్రబాబు మాట్లాడడం చూసాం. అంటే చంద్రబాబుకి వాస్తవాలు ఏంటి, బీజేపీ అసలు బలం ఏంటి, ఎవరి మీద డిపెండ్ అయి ఉన్నారు అనే విషయం క్లియర్ కట్ గా తెలుసు. అలాగే పవన్ కళ్యాణ్ విషయంలో కూడా చంద్రబాబుకి 100% క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉంటేనే టీడీపీ గెలుస్తూ ఉంది. మీరు కావాలంటే చూడండి, 2014 పవన్ మద్దతు ఉంది, టీడీపీ గెలిచింది. 2018లో రిఫ్ట్ వచ్చి పవన్ దూరం అయ్యారు, 19లో టీడీపీ ఓడింది. అలాగే 2023 తర్వాత ప్రో టీడీపీ లైన్ పవన్ తీసుకున్న తర్వాతే ఒక మొమెంటం టీడీపీకి క్రియేట్ అయింది. ఎవరికి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎవరి బలం ఎంత, ఎవరి బలగం ఎంత అనే దానికంటే కూడా ఇట్స్ ప్యూర్లీ కాంబినేషనల్ ఇంపాక్ట్ అనే విషయం చంద్రబాబుకి తెలుసు. అటు బీజేపీ అయినా ఇటు పవన్ కళ్యాణ్ అయినా సరే, ఏ మాత్రం బెసికినా దూరం జరిగినా అసంతృప్తి ఉన్నా కోడిగుడ్డుకి క్రాక్ వచ్చినట్టుగా పరిస్థితి అవుతుంది అనే విషయం చంద్రబాబుకి అవగాహన ఉండబట్టే ప్రతి చిన్న విషయంలోనూ చాలా క్లియర్ కట్ క్లారిటీతో ఉంటున్నారు. అలాగే మోడీ సభలో పవన్ కళ్యాణ్ కి ఏర్పాటు చేసిన సీటింగ్ మీద కూడా అందుకే ప్రత్యేకంగా మాట్లాడడము, ప్రముఖంగా మాట్లాడడం, పైగా తాను మాట్లాడినట్టు అందరికీ తెలిసేలాగా మీడియా దాన్ని హైలైట్ చేసేలా చూసుకోవటం చంద్రబాబు ఎంత జాగ్రత్త పడుతున్నారు అని చెప్పడానికి ఒక లేటెస్ట్ ఉదాహరణ అనుకోవాలి. ఇంకో పక్కన టీడీపీలో చాలా మంది లీడర్లు గాని క్యాడర్ గాని సోషల్ మీడియాలో తెగరెచ్చిపోయి నిన్న మొన్న మొలిచిన మొక్కలు గాని జనసేన విషయంలో తెగ కంప్లైంట్లు చేస్తూ ఉంటారు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్న చోట్లే కాదు, మన ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కూడా వాళ్ళదే పెత్తనం నడుస్తోంది, వాళ్ళ హవానే ఉంది, మేము సఫికేషన్ ఫీల్ అవుతున్నాము అని మాట్లాడడం అనేది ఇంటా బయట ఆల్రెడీ వినపడుతుంది. ఇలాంటి సమయంలో వాళ్ళందరినీ కామ్ డౌన్ చేస్తున్నట్టుగా చంద్రబాబు పవన్ సీటింగ్ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ పెరిగినా బయటికి చెప్పలేని కుత అనేది టీడీపీలో పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. అది పవన్ కళ్యాణ్ స్ట్రెంగ్త్ అనుకోవాలి. ఇది కూటమి సిచ్యువేషన్ అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ.